హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దొండకాయ రోటి పచ్చడి సింపుల్గా చేసుకోవచ్చు. వాటికి కావాల్సిన ముందుగా పచ్చిపప్పు, మినపప్పు వేయించుకోండి. వాటిలోనే కొంచెం పచ్చిమిరకాయలు వేసి వేయించుకోండి. పచ్చిమిరకాయలు ఇవన్నీ వేగినాక తీసి పక్కన పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దొండకాయలు వేయించుకోండి. దొండకాయలు మగ్గినాక తీసి పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి టమాటాలు వేసి మగ్గనివ్వండి. టమాటాలు మెత్తగా గుజ్జుగా మగ్గాలి. మగ్గినాక పక్కన పెట్టుకొని వాటిని కూడా చల్లారనివ్వండి. ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిపప్పు, మినపప్పు, పచ్చిమిరకాయలు మిక్సీ పట్టుకోండి. తర్వాత దొండకాయలు వేసి పచ్చగా మిక్సీ పట్టుకున్నాక నానబెట్టిన చింతపండుని వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత మగ్గబెట్టుకున్న టమాటాలను వేసి మిక్సీ పట్టేసి పోపు పెట్టుకోండి. ఒకసారి సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకోండి, సరిపడిన సాల్ట్. తర్వాత పోపులోకి మీకు కావాల్సిన తిరగమాత గింజలన్నీ వేసి పోపు పెట్టుకొని మిక్సీ పట్టుకున్న పచ్చడిని దాంట్లో వేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. రైస్లోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.